ఇవన్నీ సింపుల్ అమ్మా, కాకపోతే ఆర్డర్ వైజ్ గా చేయాలి, చిన్న షార్ట్ ఫామ్ లో చేయాలమ్మా మనం. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండో మనకు. ఇక్కడ చూడమ్మా 3/20 ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై 5 ఉందమ్మా మనకు. ఓకేనా, ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే ఏం చేయాలి, 5 1 జా 5 4 జా ఏమైందమ్మా మనకు ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకు 3/4 అయింది. ఇక్కడ చూడమ్మా మనకు 96/y ఉంది, ఇక్కడ ఏముంది 12/5 ఉంది. ఎప్పుడే కానీ చూడండమ్మా ఈక్వల్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడు ఉన్నప్పుడు అది ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఈక్వల్ అనే సింబల్ ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి ఇక్కడ 12 1 జా ఓకే 12 8 జా పోయిందమ్మా మనకు. ఇక్కడ చూడండి ఇది ఏమవుతుందమ్మా మనకు, ఇక్కడ ఇది చూడండి మనకు ఓవరాల్ గా ఏమవుతుంది 8/y అవుతుంది ఈజ్ ఈక్వల్ 12 మన 1/5 అవుతుందమ్మా. ఓకేనా, ఈ y అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ 5 అనేది ఇక్కడికి వస్తుంది, ఏమవుతున్నప్పుడు మనకు సో 40 అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. కానీ మనకి ఏం అడిగిందమ్మా, x అంటే ఎంత మనకు 3/4, y అంటే ఎంత అన్నమా మనకు, y అంటే ఇంటూ 40 ఇంటూ కదా ఇక్కడ. సో 4 1 జా 4 10 జా ఓవరాల్ గా ఎంత అయిందమ్మా మనకు 30. సో 30 ఎక్కడ ఉంది, ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 2y² మైనస్ 12xy అండ్ b ఈజ్ ఈక్వల్ 12y² ప్లస్ 4x² మైనస్ 7xy, దెన్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b వెన్ x ఈజ్ ఈక్వల్ -1 y ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ అంటున్నారు. ఇక్కడ చూడండమ్మా ఎక్కడెక్కడ ఎక్స్ ఉన్నాయో అక్కడ -1 పెట్టాలి, ఎక్కడెక్కడ వైలు ఉన్నాయో అక్కడ 1 పెట్టాలమ్మా. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి దీనికంటే ముందు కొంచెం చిన్న బేసిక్స్ ఉంటుందమ్మా 30 సెకండ్స్. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మా ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందమ్మా మనకు ప్లస్ ఏ అవుతుందమ్మా, మైనస్ ఇంటూ మైనస్ చూడమ్మా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా మనకు ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలమ్మా ఎప్పుడే కానీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇంకో చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా మనకు మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మనకు మైనస్ అవుతుంది. రెండు ప్లస్లు అయినా ప్లస్ అవుతుంది, రెండు మైనస్ అయినా మైనస్ ప్లస్ అవుతుంది. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నా మైనస్ అవుతుంది, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నా మైనస్ అవుతుంది. ఇది మీకు ఇంపార్టెంట్ అమ్మా, గణితం అంటేనే వీటిపైన నడుస్తుంది. ఓకేనా, సో ఒకసారి చూడండమ్మా ఇక్కడ ఎక్స్ అనేది ఏమి ఇచ్చిందమ్మా -1 ఇచ్చిండు. సో -1 స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుందమ్మా అది 1 గా మారుతుంది. ఇక్కడ చూడండి ఎప్పుడే కానీ మైనస్ లో ఉన్నప్పుడు అది ఏ వాల్యూ అన్నా కానీ మైనస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్క్వేర్ ఇక్కడ సరి సంఖ్య వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ వస్తుందో దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఎప్పుడే కానీ ఈవెన్ నంబర్ అంటే -1 ఇప్పుడు మనకు 98 ఉంది అనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఎందుకు ఇది ఈవెన్ నంబర్ కాబట్టి 1 అయింది. అదే విధంగా ఇక్కడ మనకు 3 ఉంది అనుకోండి, ఇదేం నంబర్ మనకు ఆడ్ నంబర్ అయినప్పుడు 1 అవుతుంది. అదే విధంగా -1 ఇంటూ 99 అయింది అనుకోండి, ఇదేం నంబర్ అమ్మా ఆడ్ నంబర్ కాబట్టి -1 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడే కానీ పవర్స్ లలో ఇక్కడ 1 ఉన్నప్పుడు పవర్స్ లలో ఈవెన్ నంబర్ వస్తేనేమో మనకు 1 వస్తుంది. అదే విధంగా -1 ఉన్నప్పుడు మనకు పవర్స్ లలో ఆడ్ నంబర్ వస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుంది మైనస్ లోనే వస్తుంది. ఇక్కడ చూడమ్మా ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఓకేనా, -1 ఉందమ్మా. ఓకే రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి అంటే 1 అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2 అవుతుందమ్మా. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇదేమవుతుందమ్మా 12. సో ఓవరాల్ ఎంత అవుతుంది 12 + 2 14 + 1 15 అవుతుందమ్మా. సో మనకి ఏ వాల్యూ ఎంత అయిందమ్మా మనకు 15 అయిందమ్మా. రైట్, అదే విధంగా ఇది చూడండి ఇదేమవుతుందమ్మా మనకు 12 1 అవుతుంది 1 స్క్వేర్. అదే విధంగా ప్లస్ 4 x స్క్వేర్ ఎంత అయిందమ్మా మనకు -1 హోల్ స్క్వేర్ -7 x అంటే ఎంత -1 y అంటే 1. సో ఇక్కడ చూడండి ఇది 12 అవుతుందమ్మా. ఇదేమవుతుంది మనకు -1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 4 అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్, సో ఇక్కడ ఏంటమ్మా 7. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 12 + 7 ఏమవుతుంది 19 అవుతుంది. 19 + 4 23 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటమ్మా y వాల్యూ ఎంత 23, సారీ b వాల్యూ ఎంత అమ్మా మనకు 23. సో మనకు ఇక్కడ ఏమన్నాడు a + b అన్నాడు. సో a + b అంటే ఎంతనమ్మా మనకు ఇక్కడ 5 + 3 8 అవుతుంది, 1 + 2 3 అవుతుంది 38. ఎక్కడ ఉందమ్మా మనకు ఇది విధంగా ఉంది. ఈ విధంగా దీన్ని చేయాలమ్మా, దీనికి వేరే మెథడ్స్ లేవు, కంపల్సరీగా సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. ఓకే, ఇది చూడండి ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 15 ప్రైమ్ నేచురల్ నెంబర్ ఈజ్
మొదటి 15 ప్రధాన సహజ సంఖ్యల మధ్యగతం ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఓకే, ప్రధాన సహజ సంఖ్యలు అన్న అంతే. ఓకేనా, 15 ప్రధాన సహజ సంఖ్యల మధ్యగతం. ఫస్ట్ మనకు 15 అనేది చూడమ్మా, 1 to 50 వరకు 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా 50 నుంచి మనకు 100 వరకు ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ఓవరాల్ గా మనకు 100 దాకా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 100 లోపు మనకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయమ్మా. సో మనం దాని ప్రకారమే ఇంతకు ముందు అంటే గత టెట్లలో ఇంతకంటే 2024 కానీ 24 కంటే ముందు కానీ ఎలా అడిగేటోడు, మనకు బీబీసీ అదొక కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ప్రకారం అడిగేటోడు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 1 to 50 మధ్యలో ఎన్ని. ఇప్పుడు ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందమ్మా. ఓకేనా, సో మీరు కూడా ప్రైమ్ నెంబర్ నుంచి నేను వీడియో చేస్తాను. కంప్లీట్ వీడియో 1.5 hours ఉంటుంది. ఇక అదొక్కటి చూసుకున్నారంటే మీరు ఏ టెక్స్ట్ బుక్ అవసరం లేదు, ఏ వీడియో అవసరం లేదు. నంబర్ అంటే అందులో నుంచే వస్తుంది. అట్లాంటి స్టాండర్డ్ మన దగ్గర మెటీరియల్ ఉంది. దాన్ని దాటిపోవడానికి అది కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే ఇంకా ఏది ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఒకసారి చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ని రాసే విధానం చూడండి అమ్మా. మనము ఇక్కడ 3, 5, 7. ఓకేనమ్మా, 3, 5, 7, 2, 3, 5, 7 రాష్ట్రమమ్మా. ఫస్ట్ మనం ఏం చేస్తామో 11. ఓకే, తర్వాత మనకు 31, తర్వాత 41. ఇక్కడ ఏమన్నా మనకు ఇక్కడ ఏమవుతుంది, మనకు 13 అవుతుంది. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము 23, 33 అవుతుందా 43. ఓకే, 53 రాస్తామా, 53 రాస్తామా, ఎందుకంటే 50 మధ్యలో ఉంటుంది, 50 లోపే ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను 5 రాదు, మళ్ళీ మనకు 17 వస్తుంది. తర్వాత 27 పోతుంది, 37 and 47. ఓకే, ఇది చూడండి మనకు 19 అవుతుంది. సో 29 అవుతుంది, 39 పోతుంది, 49 కూడా పోతుంది. ఎస్ అవునా. సో మనకు 15 మెంబర్స్ వచ్చినాయమ్మా. ఇవి 12, 4 into 3 ఏమవుతుందమ్మా 12. 12 + 3 15 అవుతుంది. సో మనకి ఏమన్నాడు 15 అంటే ఇక్కడ మధ్యగతం అన్నాడు. మీడియన్ అంటే అన్ని నెంబర్లో మధ్యలో ఉంటుంది. సో మధ్యలో ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఎంత అవుతుంది మనకు 15 నెంబర్, మనకు 7 అంటే 15 అంటే 15 సంఖ్యలు ఉన్నప్పుడు దీని యొక్క మధ్యగతం ఏమవుతుందమ్మా మనకు. ఇక్కడ చూడండి మధ్యగతం కనుక్కున్నప్పుడు మనం 15 + 1 వేసి /2 వేయండమ్మా. ఏమవుతుంది 16/2 ఏమవుతుంది మనకు 8 అవుతుంది. అంటే 8వ నంబర్ అనేది మనకు మధ్యగతం అవుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఇదేంటిదమ్మా మనకు మధ్యగతం అవుతుంది. మధ్యగతం ఏడుందమ్మా ఇక్కడ ఉంది. ఓకేనా, ఆ విధంగా మధ్యగతం అడిగినప్పుడు ఎన్ని నంబర్ల మధ్యగతమైనా అడగండి. సో మనం ఏం చేయాలి 15 + 1 అంటే ఏదైనా ఒక నంబర్ అంటే ఏం చేయాలి మనం n + 1/2 చేస్తే మనకు ఆ మిడిల్ టర్మ్ అనేది వస్తుందమ్మా. ఓకేనా, అంటే ఇక్కడ మీకు ఈవెన్ నంబర్ కు వేరే ఉంటుంది, ఆడ్ నంబర్ వచ్చినప్పుడు వేరే ఉంటుందమ్మా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఆడ్ నంబర్ వచ్చింది కాబట్టి దీనికి +1 కలపాలి. ఈవెన్ నంబర్ కు ఎలాంటి నంబర్ మీకు కలపాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడమ్మా, choose the data set from the following with 28 as means. ఇక్కడ చూడమ్మా కింది వాటి నుండి సగటు 28 అయ్యే దత్తాంశంను ఎంచుకోండి. ఇక్కడ చూడండమ్మా నేను ఒకటి కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, మీకు ఇక్కడ నేను చెప్పే విధానంలో మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ప్రాబ్లమ్స్ అనేది అందరూ చేస్తారు, కానీ నేను చేసే విధానంలో మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం అనేది ఇప్పుడు 100 మంది టీచర్లు ఉంటే 100 మంది మీకు రకాలుగా చెప్తారు, కానీ ఇక్కడ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ లేదా ఆస్పిరెంట్ గా మీకు చెప్తున్నాను ఏ విధంగా చేయాలనేది ఎగ్జామ్ లో చూడండి. ఓకేనా, చూడండి అమ్మా అబ్జర్వ్ చేయండి. జస్ట్ మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుందామమ్మా. మనం ఏదైనా ఒక నెంబర్ ఏం తీసుకుందాము, ఇక్కడ మనము 20, ఓకే, ఇక్కడ 30 నెంబర్స్ ఉందమ్మా. వీటి యొక్క యావరేజ్ ఏమవుతుందమ్మా మనకు, యావరేజ్ అనేది ఏమవుతుంది మనకు 25 అవుతుంది. రైట్, దీని యొక్క యావరేజ్ సగటు ఏమవుతుందమ్మా మనకు 25 అవుతుంది. ఎస్, 20 మరియు 30 ఇలా యావరేజ్ ఏమవుతుందమ్మా మనకు 20 మరియు 30 సగటు ఏమవుతుంది 25 అవుతుంది. ఇక్కడ వరకు మీకు ఇది కాస్త అంతా మర్చిపోండి. ఇది ఒక్కసారి కాన్సెప్ట్ వినండమ్మా. ఇది విన్నారు అంటే ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే పెట్టేస్తారమ్మా. మీరు ఎలా పెట్టేస్తారో ఒకసారి చూడండి. 20, 30 సగటు ఎంత. ఇక్కడ చూడండమ్మా, సగటు అన్నప్పుడు మనం ఏం చేస్తాము 20 + 30/2 చేస్తాం. ఎందుకు 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి /2, 3 నంబర్స్ ఉంటే /3 చేస్తారు. సో మీరు ఇక్కడ 2 చేసే బదులు మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ 1 ఉంది 2 ఉంది, 2 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత అవుతుందమ్మా మనకు 50. ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. సో మనం ఇంటూ 2 ఇక్కడ వేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది ఇది మొత్తము టోటల్ అవుతుంది. సో మనకి ఇది ఏమవుతుందమ్మా RHS ఇది RHS ఇది LHS కదమ్మా. మనకు జాగ్రత్త ఈ కాన్సెప్ట్ విన్నారంటే లెక్క మీకు ఈజీగా చేయొచ్చమ్మా. సో ఇది RHS 50 అయింది. ఇది కూడా మనకి ఎంత అవుతుందమ్మా 50 అవుతుంది. అర్థమైందమ్మా మీకు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దీని ప్రకారం దీనికి వస్తామమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్
కింది వాటిలో నుండి సగటు 28 అయ్యే దత్తాంశం ఎంచుకోండి. ఇక్కడ ఏమన్నారు 28 అయ్యే. ఇవి చూడ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 నెంబర్స్ ఉన్నాయమ్మా. 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో వేరు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 వేయండి. సో 4 వేసినప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఇంటూ 4 వేసినప్పుడు ఇక్కడ చూడండి 4 8 జా 32 3కి క్యారీ 1 క్యారీ 3 4 2 జా 8 అన్నప్పుడు ఏమవుతుందమ్మా మనకు 8 ప్లస్ 3 ఏమవుతుందమ్మా 11 అవుతుంది. 1 1 2 అవుతుందమ్మా. ఓకే 1 1 2 అవుతుంది. సో మనకు 1 1 2 అవుతుంది కాబట్టి ఇవి సమ్ చేసినప్పుడు 1 1 2 అవుతుంది. కానీ మనం అలా ఇది మొత్తం చేస్తామమ్మా చెయ్యొద్దు. ఎందుకు జస్ట్ యూనిట్ డిజిట్ తీసుకోండి అమ్మా. యూనిట్ డిజిట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడమ్మా ఈ యూనిట్ డిజిట్ ఇది మాత్రమే తీసుకోవాలమ్మా. తీసుకుంటే ఏమవుతుంది లాస్ట్కు 2 రావాలి. 2 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ అవుతుందమ్మా. ఇక్కడ 3 + 0 3 0 ఇక్కడ చూడండి 3 + 0 3 అవుతుంది. 3 + 5 8 అవుతుంది. 8 + 2 10 అవుతుంది. 10 అంటే 0 వస్తుంది. సో అది కాదు. 10 అంటే మనకి 0 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం రావాలి 2 రావాలి. ఇక్కడ చూడమ్మా 8 1 6 5 ఇక్కడ చూడండి 8 + 1 9 9 + 6 ఎంత అవుతుంది 9 + 6 15 15 + 5 20 అవుతుంది. ఇది కూడా 0 అవుతుంది. సో మనకు 20 అంటే 0. సో ఇది కూడా కాదు. ఇది చూడండి 2 8 9 5 ఎంత అవుతుందమ్మా ఇది 10 అవుతుంది. 2 + 8 10 19 అంటే 24 అవుతుంది. 24 మనకి ఏం కావాలమ్మా మనకు 24 అంటే 2 కావాలి. సో మిగతాది అదే కదమ్మా ఆన్సర్. ఇవి రానప్పుడు మిగతాది అదే కదా. ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడమ్మా ఇది 4 ఇది 6 10 అయింది. 10 + 3 13 13 + 9 22 లాస్ట్కు 2 వచ్చిందమ్మా. 22లో 2. సో మనకి ఇదే ఆన్సర్. ఈ విధంగా స్మార్ట్ వర్క్ లో చేయాలి. ఇదొక టైప్ అమ్మా. లేదా ఇంకొకటి ఉంటుందమ్మా మనకు డిజిటల్ సమ్ ది హైయెస్ట్ పెద్ద లెక్కలను కూడా గాల్లో లేపేసేది ఏదైనా ఉన్నది అంటే ఇది దీన్ని ఏమంటారంటే మా గేమ్ చేంజర్ టాపిక్ అంటారమ్మా డిజిటల్ సమ్ అనేది. ఓకేనా ఒకసారి చూడండి డిజిటల్ సమ్ ద్వారా మనం ఏ విధంగా చేస్తామో దీన్ని అంత ఈజీ. మ్యాథ్స్ లో పెద్ద లెక్కలు హైయెస్ట్ క్యాల్కులేషన్ లెక్కలు ఉంటాయి కదా అవి మనం డిజిటల్ సమ్ ద్వారా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ చూడండమ్మా డిజిటల్ సమ్ ద్వారా ఎలా క్రాక్ చేస్తామో ఒకసారి చూడండమ్మా. ఫస్ట్ మనం ఏంటిది ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ 9 ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ రావాలమ్మా. ఓకేనా 9 ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ క్యాన్సిల్ చేసి రావాలి. ఓకేనమ్మా ఇక్కడ 8 × 4 ఇక్కడ అంటే 2 + 8 ఏమవుతుందమ్మా 1 అవుతుంది. 10 అంటే 1 × 4 4 అవుతుంది. అంటే మనకు డిజిటల్ సమ్ ఎంత రావాలమ్మా 4 రావాలి. 4 ఎలా వస్తుందో చూడండి. ఇది ఎంత అయిందమ్మా మనకు 5 ఎంత అయింది 3 అయింది. ఇది ఎంత అయిందమ్మా 7 ఇక్కడ చూడండి 7 ఉంది. ఇక్కడ ఎంత అయిందమ్మా 6 ఈ 6 ఇది 3 9 అయిపోయింది కదా. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ నుంచి 2 వచ్చింది అనుకోండి. ఈ 2 ఇక్కడ నుంచి 2 వచ్చింది అనుకోండి. 9 అయిపోయింది. ఇక్కడ 3 మిగిలింది. మనకి ఇది 3 అయింది. డిజిటల్ సమ్ 4 కావాలి. ఇది ఆన్సర్ మనకి కాదు. ఇక్కడ చూడండి ఇది ఎంత అవుతుందమ్మా మనకు ఇక్కడ నుంచి 1 పోయింది అంటే 2 మిగిలింది. ఇక్కడ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇందులోకి ఒకటి పోయింది అనుకోండి 1 క్యాన్సల్. మీకు ఇదంతా 2 వచ్చింది. మనకు 4 కావాలి. ఇది 2 వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇది 5 అయింది. ఇది 9 అయింది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది 9 అయింది కాబట్టి ఇది 3. ఇక్కడ చూడండి ఇది ఎంత అయిందమ్మా 6 ఈ 6 ఇది 3 క్యాన్సల్ అంటే 5 మిగిలింది. 5 వచ్చింది. ఇక్కడ చూడండి ఈ 4 ఓకేనా. ఇది ఎంత అయిందమ్మా 1 అయింది. 4 1 సో ఇది ఎంత అయిందమ్మా 4 అయింది. ఇది 9 క్యాన్సల్ చేయండి 4 అయింది. ఇక్కడ చూడండి 4 4 8 ఒకటి 9 మిగిలింది ఎంతమ్మా 4. మనకు ఆన్సర్ వచ్చిందా. ది హైయెస్ట్ షార్ప్ గా ఆన్సర్ రాబట్టేది ఏదైనా ఉందంటే అది డిజిటల్ సమ్ అమ్మా. ఓకేనా. సో 14 క్వశ్చన్ కూడా అయిపోయింది. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం. చూడండమ్మా ఏ త్రిభుజం అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండమ్మా ఏ త్రిభుజం అవుతుంది అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చింది కదా. సో ఫస్ట్ 5:2:2 అమ్మా. ఈ మొత్తం ఎంత అవుతుంది మనకు 9 అవుతుంది. ఈ 9 అనేది ఒక త్రిభుజంలో మొత్తం కోణాల మొత్తం ఎంత 180 degrees. ఓకేనా. సో 180 సో ఎంతలో పోతుందమ్మా మనకు సో మనకు 20లో పోతుంది. 9 × 20 180. ఓకేనా. ఈ 20 ఉంది కదా ఈ 20ని దీన్ని ఇంటూ 20 చేయండి అమ్మా 40 అవుతుంది. ఇది 20 చేయండి అమ్మా 40 అవుతుంది. ఇది 20 చేయండి అమ్మా మనకు 100 అవుతుంది. చూడండమ్మా జాగ్రత్త చూడండమ్మా. ఇచ్చిన దాంట్లో ఏదైనా ఒక కోణం 90 ఉందనుకోండి అమ్మా. ఎగ్జాంపుల్గా ఇది 90 ఉందనుకోండి. 90 ఏదైనా ఒక కోణం 90 ఉన్నప్పుడు అది లంబకోణం అవుతుంది. 90 degrees కంటే తక్కువ ఉన్నప్పుడు అంటే ఏది కూడా 90 ఉండదు. అలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు అల్పకోణం అంటారు. అర్థమైందా. అక్యూట్ యాంగిల్ అని అంటారు. సో ఏదైనా కొన్ని 90 కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి అమ్మా దాన్ని ఏమంటారు అధిక కోణం అంటారు. ఓకేనమ్మా ఈ విధంగా. సో మనకి ఇక్కడ 90 కంటే ఒక యాంగిల్ అనేది 100 ఉంది. 90 కంటే
ఎక్కువగా ఉంది, 90 కంటే ఎక్కువగా ఉంది. 90 కంటే ఎక్కువగా ఉంటే అధిక కోణం అంటారు. 90 ఉంటేనేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. 90 కంటే తక్కువ ఉంటేనేమో అల్ప కోణం అంటారు, అక్యూట్ యాంగిల్ అని అంటారు. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏదైనా ఒక కోణం యాంగిల్ అనేది 100 ఉంది. సో 90 కంటే ఎక్కువ ఉంది. 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, అధిక కోణం. సో మన ఆన్సర్ అనేది ఈ విధంగా ఉంటుందమ్మా. ఇది మీకు డయాగ్రామ్ ప్రకారం ఉంటుంది. ఒకసారి చూడండి, డయాగ్రామ్ ప్రకారం నేను ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది చూడండి అమ్మా, ఒక షడ్భుజాకార పట్టకముకి ఉన్న ముఖాల సంఖ్య. ఇక్కడ చూడండమ్మా, ఇది చాలా సింపుల్. ఒకసారి చూడండమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇదేంటిదమ్మా, ఇది దీర్ఘచతురస్కార పట్టకం అనుకోండి. ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఇది చూడండి, ఇది 1 2 3 4. అంటే చతురస్రాకారానికి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. సో ఇవి 4, 1 2 3 4. అదేవిధంగా పైన 1 కింద 1, ఇవి 2. 4 + 2 ఎంత అవుతుందమ్మా, మనకు చతురస్రాకార పట్టకానికి ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఎందుకు, 4. అదేవిధంగా చతురస్రాకార పట్టకానికి 4 + 2 ఉంటాయి, అవునా. అదేవిధంగా ఇక్కడ షడ్భుజి అన్నాడు, షడ్భుజి అన్నప్పుడు 6 ఉంటాయి. ఎందుకు, 4 ముఖాలు ఉంటాయి, +2 పైన కింద, అవునా కదా. ఈ విధంగా అంటే 8 ఉంటాయి. 8 ఎక్కడ ఉందమ్మా, ఇది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది చూడండి అమ్మా, 8 డజన్ల గుడ్ల ధర 672 అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత. ఇక్కడ చూడండి అమ్మా, మనకు ఎక్స్ రేట్ ఇచ్చిందమ్మా. సో 8 డజన్ల గుడ్ల ధరనేమో 672 అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత. నేను సింపుల్గా చెప్తాను, ఎలాంటి ఫార్ములాస్ అవసరం లేదు, ఎక్కువ బై తక్కువలు కూడా అవసరమే లేదు. ఒకసారి చూడండి అమ్మా, 8 ఉంది, 8 రాశాను. ఇక్కడ డజన్ అంటే ఎంతనమ్మా, 12 × 12. ఇది అనేది ఎంత అయిందటమ్మా, 672 అయిందట. రైట్ అమ్మా, ఏమైనా డౌటా, ఏం డౌట్ లేదు. ఇక 3.5 3 అన్నట్టు ఇంటూ డజన్ అంటే 12. ఇక్కడ నర అంటే ఎంతనమ్మా, 6, అవునా. సో మొత్తం అవుతుంది 12 36, 6 + 42. సో 42 అనేది ఎంత. ఓకే, ఇక్కడ ఏమైనా వేసినామా, ఏం చేయలేం. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 1 జా 12 5 జా 60, అవునా. 12 6 జా, ఓకే, 72 అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోయిందిగా, ఇక్కడ మిగిలింది. సో 8 7 జా, రైట్ అమ్మా. సో 42 7 జా. అబ్బా 42 రావాలి, 42 టేబుల్లో 7, 42 × 7 చేయాలి, కష్టం కదా, ఏం అవసరం లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఏమైతే 2 7 జా 14 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ ఏంటి, 4. ఇక్కడ 4 ఎక్కడ ఉందా, 4 ఇక్కడ ఉంది. ఇదే ఆన్సర్. ఇట్లా స్మార్ట్ వర్క్లో చేయాలి, అర్థమవుతుందా, ఆ విధంగానే చేయాలి. చూడండమ్మా, అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమం. ఇక్కడ చూడండమ్మా, ఆరోహణ అవరోహణ, ఇది అసెండింగ్ అమ్మా, ఇది డిసెండింగ్. ఓకే, ఇక్కడ మరి తేడా ఏంటిదమ్మా, మరి ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా, 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏది చిన్నదమ్మా, ఇది చిన్నది కాబట్టి ఇది చిన్న నుంచి పెద్ద, ఇది పెద్ద ఉంది కాబట్టి పెద్ద నుంచి చిన్న వరకు వెళ్తుంది. ఓకేనా, వీటిలో మీకు డౌట్ ఏమైనా ఉందా, ఎన్ని అక్షరాలు ఉంటే ఈ రెండిట్లో అవరోహణలో 5 అక్షరాలు ఉంటాయి కాబట్టి, ఆరోహణలో 4 అక్షరాలు ఉంటాయి కాబట్టి, ఈ రెండిట్లలో ఏది పెద్దది, ఇది పెద్దది కాబట్టి ఇది పెద్ద నుంచి చిన్న, ఇది చిన్నది కాబట్టి ఇది చిన్న నుంచి పెద్దకు. అర్థమైంది కదా. అదేవిధంగా ఇంగ్లీష్లో ఫస్ట్ అక్షరం వస్తుంది కాబట్టి ఇది చిన్న నుంచి పెద్ద, ఇది రెండో అక్షరం వస్తుంది కాబట్టి 4వ అక్షరం వస్తుంది కాబట్టి పెద్ద నుంచి చిన్న. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా చేయాలి, ప్రతిదాన్ని ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలా, లేదమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నేను గన్ షాట్ చెప్తాను చూడండమ్మా. ఎప్పుడే కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు మిడిల్ టర్మ్ను చెక్ చేయండి అమ్మా. మిడిల్ టర్మ్, ఆ మిడిల్ టర్మ్ అసలు ఇది ఆరోహణ. ఇక్కడ చూడండమ్మా, ఆరోహణ అంటే ఏంటిదమ్మా, చిన్న నుంచి పెద్ద వరకు, అంటే లీస్ట్ టు హైయెస్ట్ ఉండాలమ్మా. అవరోహణ పెద్ద నుంచి చిన్న, లీస్ట్ ఉండాలి. సో మనకి ఏముండాలి ఇప్పుడు, అవరోహణ డిసెండింగ్ ఆర్డర్ ఈ ఫార్మాట్ లో ఉండాలి. మనకు ఉన్నదా లేదా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏంటిదంటే ఈ మిడిల్ టర్మ్ ను చూద్దామమ్మా. మిడిల్ టర్మ్ ఎప్పుడే కానీ మిడిల్ టర్మ్ నే చూడాలమ్మా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాడికి తెలుసు ఫస్ట్ ఈ టర్మ్ చేస్తావని నీకు తెలుసు కాబట్టి మిడిల్ టర్మ్ నే తీసుకోవాలి. ఇక్కడ చూడమ్మా, ఇది మనకు అవసరం లేదు, ఇది క్వశ్చన్ కదమ్మా. సో మనకు ఏ చూద్దాం, ఓకేనా, ఏ చూద్దాం. ఇక్కడ చూడమ్మా, 5 4 జా 20, 11 2 జా 22. కానీ మనకి ఏం కావాలమ్మా, హైయెస్ట్ లోయెస్ట్. ఇక్కడ లోయెస్ట్ ఉంది, హైయెస్ట్ ఉంది. సో మనకు ఆన్సర్ ఏ కాదు. ఓకే, మళ్ళీ బి చూద్దామమ్మా మనకు. ఓకేనా, ఇక్కడ చూడండి 12 2 24. ఓకే, 5 5 25. ఇది చూడండి అమ్మా, లోయెస్ట్ హైయెస్ట్ ఉంది. మనకి ఏం కావాలి, హైయెస్ట్ లోయెస్ట్ కావాలి. ఇది కూడా కాదు. నెక్స్ట్ చూద్దామమ్మా, ఇది చూద్దాం. సో మనకి ఇది కదా,
12 24, 5 5 25. ఇది కూడా మనకు లోయెస్ట్ హైయెస్ట్ ఉంది, ఇది కాదు. ఇది చూద్దామమ్మా. 5 5 25, 12 2 24. ఇది హైయెస్ట్ లోయెస్ట్. సో మనకు ఆన్సర్ ఇది. అర్థమైందా? ఒకవేళ లేదు నాకు ఈ రెండు 25 24 వచ్చినాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ చేయాలమ్మా. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇది చూడండి అమ్మా, 54 మిల్లీమీటర్లు ఈజీ కోల్ట్. చూడమ్మా, ఇలా క్వశ్చన్స్ ఇచ్చిండు. దీన్ని మనం ఎలా చేయాలో ఒకసారి చూడండమ్మా. దీనికంటే ఇది రావాలనుకుంటే చిన్న కాన్సెప్ట్ ఉంటుందమ్మా. 30 సెకండ్స్ కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి చూడండమ్మా. ఇక్కడ నేను ఏం చెప్తానంటే చూడండమ్మా, ఇక్కడ చూడండి కే. ఓకే, కే. అదేవిధంగా ఇది ఒకటి కే అమ్మా, హెచ్ డి, అదేవిధంగా ఎం డి సి ఎం. ఓకేనమ్మా, ఇదేంటిది కేహెచ్డి ఎండి సిఎం. ఇది ఒక కోడ్ అమ్మా. ఓకేనా? కే అంటే ఇక్కడ కే అంటే ఏంటిదమ్మా? మనకు కే అంటే ఇక్కడ రాస్తున్నాను. కే అంటే ఏంటిది? కిలోమీటర్. ఏంటిదమ్మా ఇది? కిలోమీటర్. ఓకే, కేఎం రాస్తున్నాను. హెచ్ అంటే ఏంటిదమ్మా మరి? హెక్టామీటర్. ఓకే, షార్ట్గా రాస్తున్నాను. డి అంటే ఏంటిదమ్మా? డెకామీటర్. ఓకే, డెకామీటర్. ఎం అంటే ఏంటిదమ్మా? మీటర్. ఓకే, డి అంటే ఏంటిదమ్మా మరి? డెసిమీటర్. ఓకే, సి అంటే ఏంటిదమ్మా? సెంటీమీటర్. ఈ ఎం అంటే ఏంటిదమ్మా? మిల్లీమీటర్. ఓకేనా? ఇది ఒక మీటర్లలో ఇచ్చిండు. గ్రాములలో అయితేనేమో ఇదేంటిదమ్మా? గ్రామ్. ఇదేంటిది? డెసిగ్రామ్. ఇదేంటిది? సెంటీగ్రామ్. ఇదేంటిదమ్మా? మిల్లీగ్రామ్. ఇది అదే లీటర్లలో అయితే కిలో. ఇదేంటిదమ్మా? లీటర్. ఇదేంటిది? లీటర్. అదేవిధంగా మిల్లీ లీటర్. ఇట్లా వెళ్తూ ఉంటుందమ్మా. ఓకేనా? అన్నిట్లకి ఇదే ఫార్ములా వర్తిస్తుంది. మరి ఎట్లా వేయాలి? ఇది చూడండి అమ్మా, ఇది 10 10 10 10. మీరు ఎట్లా వేయాలంటే చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ అంటే కిలోమీటర్ నుంచి కిలోమీటర్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇటు అడిగింది అనుకోండి, ఏం చేయాలి? ఇంటూ 10⁻n చేయాలి. ఈ ఎన్ అంటే ఏంటిదమ్మా? 1 2 3 4 5 6. ఇవి ఎన్ అన్నట్టు. ఓకేనా? ఇవి కౌంట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది అనుకోండి, డివైడ్ చేయాలి. అంటే మైనస్లలో వస్తుంది, ఇది -n వస్తుంది. ఓకేనమ్మా? అర్థమైంది కదా? ఇక్కడ నుంచి ఇటు వేస్తే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు కిలోమీటర్ ఉందమ్మా. కిలోమీటర్ అనేది చూడండమ్మా, కిలోమీటర్ ఉందమ్మా. ఓకే, కిలోమీటర్ ఉంది. కిలోమీటర్ అనేది ఎన్ని మిల్లీమీటర్లకు సమానం? అంటే కిలోమీటర్ని మనం ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అన్నప్పుడు ఏం చేస్తామమ్మా? మనకు ఇదేంటిది? మనకు ఏం రాయొచ్చు దీన్ని? ఇక్కడ నుంచి కిలోమీటర్ కదమ్మా. 1 2 3 4 5 6 అంటే ఏం రాయొచ్చమ్మా? 10⁻6 రాయొచ్చు. అర్థమవుతుందా? 10⁻6 అంటే ఏం రాయొచ్చు? 6 zeros పెట్టాలా. 1 1 2 3 4 5 6 ఇది అన్నట్టమ్మా. ఓకేనా? ఇదన్నా కావచ్చు లేదా ఇదన్నా కావచ్చు. బై కాదమ్మా, ఇది బై. మళ్ళీ మీరు బై వేసారు. ఇది 10⁻6 అన్న కావచ్చు, లేదా ఇదేంటిదమ్మా? మనకు 10 lakhs అన్న కావచ్చు. ఓకేనమ్మా? ఈ విధంగా ఒకవేళ మనకు ఇక్కడ నుంచి అడిగింది అనుకో, మీటర్ 10, ఇక్కడ ఉందమ్మా 5 meters అడిగిండు. 5 మీటర్ అనేది మిల్లీమీటర్లోకి చెప్పమంటుండు. ఎట్లా చెప్తాం మనము? 5 మీటర్ అనేది మనం మిల్లీమీటర్లోకి చెప్పమంటున్నామా. ఇక్కడ చూడండి 1 2 3 అంటే ఏం రాయొచ్చమ్మా? 10⁻3 రాయొచ్చు. లేదా 3 zeros అమ్మా. 1 2 3 అంటే 5 మీటర్లకు 1000 మిల్లీమీటర్లు అవుతుంది. ఈ విధంగా అమ్మా. ఓకేనా? ఇటు అడిగినప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇటు అడిగినప్పుడేమో 10⁻n అని రాసుకోవాలి. ఓకేనా? n అంటే ఏంటిదమ్మా? అవి 1 2 ఏదైతే ఎక్కడి నుంచి ఇస్తుండో అది కాకుండా మిగతా పట్టుకోవాలి. ఒకవేళ మీకు మిల్లీమీటర్ నుంచి డెసిమీటర్ అడిగింది అనుకోండి, అర్థమైందా? మిల్లీమీటర్ నుంచి డెసిమీటర్ అయినప్పుడు మైనస్ వస్తుందమ్మా మనకు. ఒక్కటి చూద్దామమ్మా మనం. ఓకేనా? ఇక్కడ మిల్లీమీటర్ ఉంది. మిల్లీమీటర్ నుంచి మనం కిలోమీటర్కి వెళ్దాం. ఓకే, కిలోమీటర్కి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. సో మిల్లీమీటర్ ఎక్కడ ఉందా? 1 2 3 4 5 6 అంటే ఏం రాయొచ్చమ్మా మనం? ఇక్కడ 10⁻6 రాయొచ్చు కదా. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1/6 zeros పెట్టండి అమ్మా. ఈ విధంగా అర్థమవుతుందా? ఈ విధంగా మనం రాయొచ్చు. అర్థమవుతుందా? ఇదే విధంగా మనం, ఇది కాన్సెప్ట్ అమ్మా. ఈ కాన్సెప్ట్ ను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో చూడండి. ఇదేంటిదమ్మా? 54 మిల్లీమీటర్స్. ఏమన్నాడు? 54 mm అడిగిండు.
54 మిల్లీమీటర్లు అనేది దీనికి సమానం. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, సెంటీమీటర్లు ఇచ్చిండు, మిల్లీమీటర్లు ఇచ్చిండు. అంటే ఎక్కడ నుంచి, మిల్లీమీటర్ నుంచి ఇటు అడిగిండు. ఓకేనా, ఇక్కడ మిల్లీమీటర్ నుంచి ఎక్కడెక్కడ అడిగిండు వాడు, సెంటీమీటర్ అడిగిందమ్మా ఇక్కడ. మళ్ళీ ఏముంది, ఇంకోటి మీటర్లు అడిగిండు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అడిగిండు. రైట్ అమ్మా, రైట్. చూడండమ్మా, ఫస్ట్ మనం 54 మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ తీసుకుందాం. ఇక్కడ 1 అంటే ఏం రాయొచ్చమ్మా మనము, 54 × 10⁻, ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి -1 వస్తుంది. ఓకేనా, ఇదేంటిది మనకు సెంటీమీటర్. ఇంకొకటి ఏంటిది, మీటర్లోకి మాత్రం 54 × 10⁻, ఎన్ని అమ్మా, 1 2 3 అంటే -3 మీటర్స్. ఇక్కడ చూడండి అమ్మా, ఈ 54ను మనం ఇదేంటిది, ఇక్కడ చూడండి, ఇది మొత్తం 54 అవుతుందమ్మా. ఎట్లా, 9 27 × 2 ఏమవుతుంది, 54 అవుతుంది. ఎస్, మనకు కావాల్సింది ఇదంతా సేమ్ ఉన్నది కాబట్టి, దీన్ని అంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇదే పట్టించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నావు, మనకి ఇదే పట్టించుకోవాలి కాబట్టి మనకు 10⁻⁻1 సెంటీమీటర్ అన్న ఉండాలి, లేదా 10⁻⁻3 మిల్లీమీటర్ అన్న ఉండాలి. ఓకేనా, మనకు అర్థమైంది కదా, మీటర్స్ అన్న ఉండాలి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, ఒకసారి జాగ్రత్తగా వింటే మనకి ఏమి ఇచ్చిండు, 54 మిల్లీమీటర్లను మనకి దేనికి ఈక్వల్ అవుతుందని ఇచ్చిండు. సో మనకు ఇక్కడ చూడండి, 10⁻⁻1 సెంటీమీటర్ ఏదైనా ఉందమ్మా, 10⁻⁻1 ఎక్కడ లేదు. సో మనకి సెంటీమీటర్లలో ఇది లేదు, సో సెంటీమీటర్లలో ఇది లేదు. నెక్స్ట్ చూడండి అమ్మా, 10⁻⁻3m ఉందా, 10⁻⁻3m ఇక్కడ ఉంది చూడండి అమ్మా, ఇది మన ఆన్సర్. ఇది ఇంకేముంది, m ఇది ఉంది. సో ఇది కాదు. ఈ విధంగా మనము క్రిస్టల్ క్లారిటీగా ఈ కోడ్ను బట్టి మనం చేయొచ్చమ్మా. దీనిపైన చాలా సార్లు బిట్స్ అడిగారు, ఇది ఇంపార్టెంట్. నేను ఇంకొక ప్రీవియస్ మోడల్ పేపర్ వీడియోలో కూడా నేను చెప్పాను. అదొక కోడ్, ఇదొక కోడ్, ఇంకా మీకు కొన్ని కోడ్స్ ఉంటాయి అవి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. దీనిపైన చాలా సార్లు బిట్లు అడిగిండ్రు, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక టైలర్ 80 సెంటీమీటర్ బట్టతో ఒక బ్లౌజ్ను కుడతాడు. అతను బ్లౌజులు కుట్టి మార్కెట్లో అమ్మడం కోసం 30,000 పెట్టి 36 మీటర్ల బట్టను కొన్నాడు. అతను ప్రతి బ్లౌజ్ను 1200 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, క్వశ్చన్లో ఏమీ లేదు, సింపుల్ క్వశ్చనే, మీరు దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ మనం రాయడం వల్ల ఇంత లెంత్ అయింది, కానీ సింపుల్ క్వశ్చన్సే. ఒకసారి చూడండి అమ్మా, ఎన్ని మీటర్లు కొన్నాడు, 36 మీటర్లు 30,000 కొన్నాడమ్మా. ఇది రాసేద్దాం మనం. ఓకే, 36 మీటర్స్ అనేది ఎంత కొన్నాడు, 30,000 కొన్నాడమ్మా. రైట్, ఈ పాయింట్ మనకు అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, 80 సెంటీమీటర్, ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. సో మనం దీన్ని మీటర్లోకి మార్చుదాం. ఏమవుతుందమ్మా, మనము 80 సెంటీమీటర్ అంటే మనము సెంటీమీటర్ అంటే = 0.8 మీటర్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్, అవునా. సో మనకు 36 మీటర్లు ఉంది. సో మనకు 36 మీటర్లు ఏమో 30,000 కొన్నాడు. కానీ మనకి ఏం కావాలి, ప్రతి బ్లౌజ్ కూడా 80 సెంటీమీటర్లతోనే కుట్టాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని 0.8తో డివిజిబుల్ చేస్తాం. ఎస్ ఆర్ నో, 0.తోని చేస్తాం. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఇది, సో మనకు ఇక్కడ చూడండి 0.36/0.8 ఉంది కదమ్మా. దీన్ని ఏం రాయొచ్చు, 36, ఈ పాయింట్ తీసేస్తే మనకు 0/8 అవ్వచ్చు. సో అంటే 8 నల్ల 32 8 5 అంటే ఏమవుతుందమ్మా, మేము ఓవరాల్గా ఇది 45 బ్లౌజులు అమ్మా ఇవి, అవునా. 45 బ్లౌజులు ఇవి. 45 బ్లౌజులు అనేవి 30,000 రూపీస్కి కొన్నాడు. 45 బ్లౌజులు అనేవి 30,000 రూపీస్ కొన్నాడమ్మా. ఓకేనా, జాగ్రత్తగా వినండి. 45 బ్లౌజులు అనేవి 30,000కు కొన్నాడు. సో మనకు 1 బ్లౌజ్ కావాలి కదా, ఇక్కడ ప్రతి బ్లౌజ్ అన్నప్పుడు ఇది కాబట్టి 1200 కొన్నాడు. 1200కు అమ్మితే అతనికి లాభం ఎంత అని అడిగిన. సో మనం ఇప్పుడు ఇక్కడ 5 9 జా, ఇక్కడ చూడండి 5 6 జా, ఏమవుతుందమ్మా 3 zeros. మళ్ళీ ఏమవుతుందా, 3 3 జా, 3 2 జా అంటే 2000. అంటే 3 బ్లౌజ్లకు ఎంతనమ్మా, 2000. ఇక్కడ 1 బ్లౌజ్కి ఉంది. సో మనం ఇది కూడా ఇదేంటిదమ్మా, మనకు ఇది సిపి కొన్న వేళ. అదేవిధంగా ఎస్పీ వేద్దాం. ఎస్పీ ఎంతనమ్మా, ఒక్క బ్లౌజ్కు 1200. మరి 3 బ్లౌజ్లకు ఎన్నైతే అమ్మా, 3 బ్లౌజ్లకు ఏమైతాయి, 12 వల్ల 36 అవుతాయి. ఎస్ ఆర్ నో, రైట్, 3600 అవుతాయి. సో మనకు ఇక్కడ 3 ఉంది, రైట్. ఇదేంటిదమ్మా సిపి, ఇదేంటిది ఎస్పీ. సో మనకు వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా, 16 ఉంది. ఎస్ ఆర్ నో, 16 గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా చూడండి, 16 ఉంది. సో మనం ఎప్పుడే కానీ లాభం కానీ నష్టం కానీ దేనిపైన వేస్తాము, కొండవేళ్ళ పైన. ఓకేనా, సో కొండవేళ్ళ ఎంతనమ్మా 2000. సో 2000 ఇదేంటిదమ్మా లాభం. ఓకే, ఇంటూ 100. ఓకే, ఈ 20 క్యాన్సల్ అమ్మా. ఓకే, ఇక్కడ ఒక 0 క్యాన్సల్, 2 1 జా, 2 8 జా, 80% అనేది మనకు ఆన్సర్ అమ్మా. ఎక్కడ ఉంది, 80%. ఈ విధంగా ఉంది. మీకు వివరించడానికి ఇంత టైం పట్టింది, కానీ వివరించడానికి ఇంత టైం పట్టింది కానీ సింపుల్ క్వశ్చన్ ఏనమ్మా. ఓకేనా, ఈ విధంగా 80% అనేది ఉంటుంది.
ఇది చూడండమ్మా, కింది వాటి నుండి అడ్డు సౌష్ఠవ రేఖను మాత్రమే ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. చూడండమ్మా, నేను ఒక సింపుల్ వేలో చెప్తాను, చూడండి, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక డయాగ్రామ్ అమ్మా, ఇది ఒక డయాగ్రామ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది అడ్డు వరుసది. ఓకే, ఇదేంటిది నిలువు. జాగ్రత్తగా వినండి అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ BCDE K ఉంటుందమ్మా. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి సీరియల్గా ఉంటాయి చూడండి, ఇది K ఒకటి వేరు ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మా, హాయ్ ఆక్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అంటే ఏకు రివర్స్ రాయండి V, M ఉంటుంది, Mను రివర్స్ రాయండి, ఇక్కడ U ఉంటుంది, ఇక్కడ Y ఉంటుంది, ఇక్కడ T ఉంటుంది అమ్మా. ఓకేనా, చూడండి, ఇవి మొత్తం ఎన్ని 5, ఇవి మొత్తం ఎన్ని 4, ఇవి మొత్తం ఎన్ని 7. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది ఉంది కదా, ఈ విధంగా ఇది ఏమవుతుందంటే కేవలం అడ్డు వరుస అవుతుందమ్మా. కేవలం అడ్డు వరుస అన్నప్పుడు ఇది భాగం మాత్రమే అవుతుంది, 5 మాత్రమే అవుతాయి. అదేవిధంగా అడ్డు వరుస అన్నప్పుడు 5 + 4 అంటే 9 అవుతాయి ఇక్కడ వరకు. అడ్డు వరుస చూడండి అమ్మా, 2 తేడాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కేవలం ఆర్ మాత్రమే అడ్డు. చూడమ్మా, ఇక్కడ అడ్డు వరుస, ఇవి జాగ్రత్తగా వినండమ్మా. సో ఇక్కడ ఉంటుంది కేవలం లేదా మాత్రమే అడ్డు వరుస మాత్రమే అన్నప్పుడు మాత్రమే ఇక్కడ కేవలం లేదా మాత్రమే అన్నప్పుడు ఈ 5 మాత్రమే తీసుకోవాలి. అడ్డు వరుస అన్నప్పుడు 5 + 4 తీసుకోవాలమ్మా. ఓకేనా, అదేవిధంగా నిలువు వరుస అన్నప్పుడు 4 + 7 తీసుకోవాలి. ఓన్లీ నిలువు వరుస అన్నప్పుడు మాత్రం 7 తీసుకోవాలి. ఓకేనా, ఉమ్మడి అన్నప్పుడు 4 తీసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఏమన్నాడు, అడ్డు వరుస రేఖను మాత్రమే. చూడండమ్మా, అడ్డు వరుస రేఖను మాత్రమే, అడ్డు వరుస రేఖ మాత్రమే. అడ్డు వరుసలు ఏముంటాయమ్మా, ఇవి BCDEK. ఎక్కడ ఉన్నాయమ్మా, BCDE ఇది అవుతుంది. ఇక్కడ Q ఉందా లేదు, B ఉందా లేదు, X ఉందా లేదు. సో మనకి ఇది ఈ విధంగా. సో మనకు మళ్ళీ ఎలా అడగచ్చు అంటే, ఇప్పుడు నిలువు వరుస ఇక్కడ పోయిన 2026 షిఫ్ట్లో ఇది క్వశ్చన్ పడింది, ఇది క్వశ్చన్ పడింది. అర్థమవుతుందా. ఇందులోనే ఇప్పుడు నెంబర్స్ ఇవ్వచ్చు, 5, 4, 7 ఈ నెంబర్స్ ఇవ్వచ్చు. ఓకేనా. సో చూడండి, ఇది చూడండమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి. ఒక వృత్తం యొక్క వృత్త పరిధి 30.8 సెంటీమీటర్స్ అయితే పావు వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత? ఇక్కడ పరిధి అన్నాడమ్మా. ఒక వృత్తాన్ని మనం గీద్దాం ఫస్ట్. ఓకే, ఇది ఒక వృత్తం అమ్మా. ఓకే, ఇది ఒక వృత్తము. సో రైట్, ఇది ఒక మనకు వృత్తం అనుకోండి. ఓకేనమ్మా, ఇది ఒక వృత్తం. అసలు ఈ లోపలి భాగం ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే ఏరియా అంటారు. ఈ భాగం ఉంది చూసారా, ఈ భాగం, దీన్ని ఏమంటారంటే పరిధి. ఓకేనమ్మా. అదేవిధంగా వేరే ఆకారాలకైతేనేమో చతురాస్రం కానీ దీర్ఘచతురం కానీ వాటిని చుట్టుకొలత అంటారు, దీనికి వృత్తానికి పరిధి అంటారు. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ క్లారిటీ అయింది కదా, రైట్. ఇక్కడ ఏమంటున్నావు, ఈ వృత్తం యొక్క పరిధి ఎంతనట, 30.8 సెంటీమీటర్స్ అటనమ్మా. ఓకేనా, ఈ వృత్తం యొక్క పరిధి 30.8 సెంటీమీటర్స్. అయితే పావు వృత్తం ఇట్లా మనం ఒక ఇట్లా గీసినాం అనుకోండి, ఇదేమవుతుందమ్మా మనకు పావు వృత్తం అంటే ఇది 1/4 అవుతుంది, ఇది 1/4 అవుతుంది, ఇది 1/4 అవుతుంది, ఇది 1/4 అవుతుంది. అవుతుందా, రైట్, అవుతుంది. సో మనకి ఏమన్నాడు, పావు వృత్తం యొక్క పరిధి ఎంత అంటే ఏదైనా ఒకటి తీసుకోండి. ఇలా ఇదే కాదమ్మా పావు వృత్తం. సో పావు వృత్తం పరిధి తీసుకోవాలి. సో మనకు మొత్తం వృత్తం యొక్క ఎంతనమ్మా, మనకు మొత్తం వృత్తం యొక్క పరిధి 30.8. ఎస్ఆర్లో 30.8 మనకి ఏం కావాలి, యాక్చువల్లీ ఇక ఈ విధంగా కావాలమ్మా, ఇదే కావాలి. ఓకే, ఈ పార్ట్ కావాలి మనకు. ఈ పార్ట్ కావాలనుకుంటే ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి, ఇదేమవుతుందమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది 6 అవుతుంది. అవునా, ఇది ఏమవుతుందమ్మా మనకు L అవుతుంది. సో మనకి ఇది L, ఇది 6, ఇది 6, రైట్ అమ్మా. ఈ మొత్తం కనుక్కుంటే మనకు వచ్చింది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇదేంటిదమ్మా, ఇది మొత్తము వృత్తం యొక్క పరిధి, రైట్, వృత్తం యొక్క పరిధి. ఇక్కడ వృత్తం యొక్క పరిధి ఇచ్చింది కదమ్మా, ఈ వృత్తం యొక్క పరిధిలో మనకు ఏం కావాలా, పావు కావాలి. పావు కావాలంటే 4 వేస్తే సరిపోతుంది కదమ్మా. సో మనకి ఏమవుతుంది అప్పుడు 4 × 28, 4 × 28 అంటే 7.7 అవుతుంది. ఇది ఏంటిది మనకు, ఇది ఏంటిదమ్మా, L అనేది వచ్చింది. సో L అనేది ఎంత వచ్చిందమ్మా మనకు 7.7 వచ్చింది. సో మనకి ఇంకేం కావాలి, మరి మనకు వ్యాసార్థం కావాలి కదా. వ్యాసార్థం ఏమవుతుందమ్మా మనకు 25R ఈజ్వల్ ఎంత అమ్మా 30.8. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దీన్ని ఏం రాయొచ్చు మనం 44/7 × R రాయొచ్చు, 30.8 రాయొచ్చు అమ్మా. ఇక్కడ చూడండి మనకు 4 11 4 7 అవునా. సో ఇది 11 1 11 7 0.7. సో మనకు ఓవరాల్ ఎంత అవుతుందమ్మా, 7 7 49 4.9 అవుతుంది. సో మనకు అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 4.9 అవుతుంది, ఇది 4.9 అవుతుంది. సో ఇది కలిపితే మనకు వచ్చిందే పరిధి, పావు వృత్తం పరిధి అవుతుంది. సో 4.9 ఏమవుతుందమ్మా మనకు 9.8 అవుతుంది. సో ఓవరాల్ ఎంత అన్నమ్మా మనకు, ఇది 7 5 15
క్యారీ 1. సో 10 అంటే 17.5. 17.5 ఏడుందమ్మా ఇది. ఈ విధంగా మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేయాలి. దీనికి ఏం షార్ట్ కట్ అంటూ ఏమి ఉండదు. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక అర్ధవృత్తం యొక్క వైశాల్యం 27.72 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వృత్త పరిధి ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ మీకు ఒక నిమిషం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా అర్ధవృత్తం, ఇక్కడ ఏమి ఇచ్చిండు వృత్తం ఇచ్చిండు. అర్ధవృత్తం కనుక్కొని వృత్తం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం అర్ధవృత్తం యొక్క ఫార్ములా ఏంటిదమ్మా 1/2 ఓకే 5r². ఓకే, మనకు వైశాల్యం ఎంత ఇచ్చింది, ఇది ఏరియా మా అర్ధవృత్తం యొక్క 27.72. ఇక్కడ చూడండి దీన్ని ఏం రాయొచ్చు మనము 1/2 × 22/7 × r² = 27.72. ఓకేనమ్మా, ఏమైనా క్యాన్సల్ అవుతాయా? క్యాన్సల్ చేయండి. 2 1 2 11 11 1 11 2 11 5 11 2. సో పాయింట్ తర్వాత పెట్టండి. ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది r² = 2.52 అవుతుంది ఇంటూ 7 అమ్మా. అప్పుడు ఏమవుతుంది r² = 1764 అవుతుంది. ఇది 1764 అంటే దీని యొక్క స్క్వేర్ అమ్మా మనకు 5.2 యొక్క స్క్వేర్. సో ఇది మనకు r వచ్చింది. కానీ మనకేం కావాలి, వృత్తం యొక్క పరిధి కావాలి. వృత్తం యొక్క పరిధి ఎంతమ్మా 25r. 25r అంటే మనం ఏం రాయొచ్చు, ఇది 44/7 ఇంటూ r ఏమవుతుందమ్మా 4.2. 44/7 ఎట్లా వచ్చిందంటే 2, ఇది 22, 44/7 అవుతుంది. సో 7 6 0.6. సో 6 4 24 2 6 4 24 26 పాయింట్. ఎందుకు ఒకటి దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్. సో ఏడుందమ్మా ఇది అండి, ఇది మోడల్ పేపర్, కంప్లీట్ మోడల్ పేపర్. ఓకే, మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు చెప్పండి. ఓకేనండి, ఇది అండి మనది పేపర్ సొల్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్, ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిర్మాణాలకు సంబంధించిన సరైన వాక్యాలను ఎంచుకోండి ఇచ్చిండు. చూడండి ఏకు ఒక చతురాస్రాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలత 1 రైట్ అమ్మా, ఇది 1 అవుతుంది. 2 కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబాస్ను నిర్మించవచ్చును. ఎస్, ఇది కూడా కరెక్టే. ఒక సమాంతర చతుర్భుజాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలతల సంఖ్య. చూడండి, ఒక సమాంతర చతుర్భుజాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలతలు 2. ఇది తప్పమ్మా. మనకు ఎన్ని కొలతలు ఉంటాయి అంటే 3 కొలతలు ఉంటాయి. సో మనకు ఇది అనేది తప్పు. సో మనకి ఏంటి అమ్మా, మనకు ఏ అండ్ బి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో మనం ఒకసారి చూద్దాం ఏ అండ్ బి అనేది మనము. ఓకే, ఒకసారి చూద్దామమ్మా. మనం ఇక్కడ బి అండ్ సి, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అమ్మా. రైట్, ఓకే.